అందరికీ జై హింద్. ఆపరేషన్ సింధూర్ కి ఒక ఘన విజయము మనకి నిన్న లభించింది. మన ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్తో పాటు కలిసి ఒక స్పెషల్ ఆపరేషన్ లాంచ్ చేశారు. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ మహాదేవ్. ఈ ఆపరేషన్లో భాగంగా ముగ్గురు టెర్రరిస్ట్ని చంపారని చెప్పి ఈరోజు మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పార్లమెంట్లో కూడా చెప్పారు. ఈ ఆపరేషన్ మహాదేవ్ అన్నది జమ్మూ అండ్ కాశ్మీర్లో దచిగామ్ నేషనల్ పార్క్. మనం జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్ చూసుకుంటే గనక ఈ ఏరియాలో, ముఖ్యంగా ఈ ఏరియాలో దచింగం నేషనల్ పార్క్లో ఈ ముగ్గురు ఉగ్రవాదులని మన ఇండియన్ ఆర్మీకి చెందిన 4 పారా రెజిమెంట్ వాళ్ళు సిఆర్పిఎఫ్తో మరియు జేఎండ్కే పోలీస్తో ఒక జాయింట్ ఆపరేషన్లో వీళ్ళని ఎలిమినేట్ చేసి వీళ్ళ దగ్గర ఎంతో గ్రెనేడ్స్, వెపన్స్, రైఫిల్స్, మరెన్నో ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. పహల్గామ్లో మనకు 22 ఏప్రిల్ రోజు చేసిన దాడిలో ఎవరైతే టెర్రరిస్ట్ పాల్గొన్నాడో, మోస్ట్ ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ హాసిం మూసాని చంపేసాము అని చెప్పేసి ఈ ఆపరేషన్లో ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ మన హోమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. ఈ హాసిం మూసాతో పాటు మరో 2 టెర్రరిస్టులు కూడా హతమార్చాము, వాళ్ళకు కూడా ఈ పహల్గామ్తో లింక్ ఉంది అని చెప్పేసి ఫైనల్గా మన హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఇలా మనకు పహల్గామ్లో జరిగిన అన్యాయానికి మనం ప్రతీకారం తీసుకున్నాము అని చెప్పి మన హోమ్ మినిస్టర్ గారు స్వయంగా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. కాకపోతే కొందరు దీని మీద కూడా పాలిటిక్స్ చేస్తున్నారు. నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, ఇలాంటి విషయాల్లో పాలిటిక్స్ చేయకుండా మనం అందరము ఐకమత్యమై గవర్నమెంట్ని నమ్మాల్సిన అవసరం ఉంది. అండ్ గవర్నమెంట్ ఏమన్నదంటే, మేము ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి కొన్ని కన్ఫర్మేషన్స్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, మన పహల్గామ్ దాడిలో జరిగిన అటాక్, వాళ్ళని కాల్చి చంపేశారు కదా, వాళ్ళు ఎవరినైతే కాల్చి చంపేశారో వాళ్ళ ఫారెన్సిక్ సైన్స్ రిపోర్ట్స్ని వీళ్ళ దగ్గర బరామత్ చేసిన రైఫిల్స్తో మ్యాచ్ చేశాము. అండ్ ఆ రైఫిల్స్ అండ్ వీళ్ళకు తగిన గాయాలు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అంటే ఆ రైఫిల్ ఆ టెర్రరిస్టే క్యారీ చేస్తున్నాడు అండ్ ఆ టెర్రరిస్ట్ని మనం ఎలిమినేట్ చేసామని చెప్పి హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. అండ్ ఇదే కాదు, ఈ టెర్రరిస్టుల దగ్గర 17 గ్రెనేడ్స్ మనము స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా US-4 కార్బైన్, ఈ మార్క్ 4 కార్బైన్, అమెరికన్ మేడ్ కార్బైన్ని కూడా మనము వాళ్ళ దగ్గర బరామత్ చేశాము. అదేవిధంగా AK-47 కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉంది. అమెరికన్ మేడ్ కార్బైన్ వీళ్ళ దగ్గర ఎలా వచ్చింది అన్నది నా ప్రశ్న. అయితే ఖచ్చితంగా అమెరికా పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఫ్యాక్టరీస్ నుంచి ఆర్ పాకిస్తాన్ ఆర్మీ దగ్గర నుంచి వీళ్ళకి వెపన్స్ ఇచ్చి మన పైకి పంపిస్తున్నారు అన్నది నా ఆలోచన. అండ్ వీళ్ళందరూ పాకిస్తాన్ నేషనల్స్ అని కూడా తేలబడింది. వీళ్ళ దగ్గర పాకిస్తాన్ వాళ్ళు ఇష్యూ చేసిన ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ని కూడా వీళ్ళు క్యారీ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ మేము పహల్గామ్ దాడికి మాకు సంబంధం లేదు అని చెప్పడానికి అస్సలు వీలు లేదు. డైరెక్ట్గా మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వెపన్స్ బరామద్ అయ్యాయి, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ స్వాధీనం చేసుకున్నారు. సో ఎక్కడో 22 ఏప్రిల్ రోజు మన భారత మహిళలకు జరిగిన అన్యాయానికి మన ప్రభుత్వము, మన ఆర్మీ, సిఆర్పిఎఫ్ అండ్ జేఎండ్కే పోలీసు ప్రతీకారం ఫైనలీ తీర్చుకున్నారు. ఇది మనం ఎంతో గర్వపడాల్సిన విషయం. టైం పట్టింది, కాకపోతే ఖచ్చితంగా ఆర్మీ తను ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టింది. ఈ టెర్రరిస్ట్ని నేను పాకిస్తాన్కి తిరిగి వెళ్ళక ముందే చంపుతానని చెప్పేసి మే నెలలో కూడా మనకి చెప్పడం, ఆర్మీ చీఫ్ చెప్పడం జరిగింది. అజిత్ దోవల్ గారు కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన మాటని
నిలబెట్టుకున్నారు. ఇది మన ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ కంట్రీకి ఉన్న సత్తా. మరొకసారి మనం ప్రపంచానికి చూపించాము, మనం తలుచుకుంటే ఎవరిని వదిలిపెట్టమని. మన ఈ ఘన విజయం మీద మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.